వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంటే అపోజిషన్ కదా, మరి రూలింగ్ పార్టీని పొగడడం కరెక్టే అంటావా? ఇప్పుడు కొంచెం కాకా పట్టాలి. అదే కాకానే పడుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఒక్కొక్కరుగా అందరు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా బూతులు మాట్లాడతారో, ఆయన పిల్లల దగ్గర నుంచి పెళ్లిళ్ళ దగ్గర నుంచి ప్యాకేజ్ స్టార్ అని, దత్తత పుత్రుడని, ఆయన పుట్టుక గురించి కూడా విమర్శించిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే తిట్టారో వాళ్ళే ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. లేదు మరి అట్లా వస్తారంటే అది రారు. ఇక్కడ ఎందుకు పొగుడుతున్నారంటే దీని వెనకాల ఏదో ప్లానింగ్ చేస్తున్నారు, బోర్డు పుట్టాలని చేస్తున్న విధంగా ఇప్పుడైతే కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ విజయసాయి రెడ్డి మొన్న రీసెంట్ గా షిప్ విషయంలో మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, సో ఇప్పుడు మనకు సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు మీదనే ఉంటాడు, ఆయన్నే కరెక్ట్ ఉంటారు. అదే విధంగా అంబటి రాంబాబు అయితే మీరు అది సీజ్ చేయడం కరెక్టే, చాలా మట్టుకు కరెక్ట్ అండి అంటూ ఆయన మాట్లాడారు. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలు సీఎం గా చేసినప్పటికీ ఇక్కడ ఆయన కూడా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఒకళ్ళు పొగుడుతూ మాట్లాడుతున్నారంటే మనం కూడా మన చూసుకోవచ్చు. మనము ఇంట్లో వాళ్ళని ఏదో పొగడ్డం గానీ వాళ్ళతో ప్రేమగా ఏం కావాలి ఇట్లా అంటారు. సో ఇక్కడ మనం అదే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతావా, లేకపోతే రాజీనామా చేసుకుంటావా చెప్పు, ఎవరు కావాలా, లేకపోతే ఏమైనా కేసు ఉన్నదా చెప్పు, తీసేస్తాం, అది అలా కావాలి. ఒకవేళ వాళ్ళు వస్తామని అడుక్కున్నా కూడా తీసుకునే స్థాయిలో వాళ్ళు లేరు అసలు. ఎందుకంటే పుట్టుకను కూడా విమర్శించిన వాళ్ళని ఎవరు కూడా పార్టీలో కాదు కదా, దరిదాపులో కూడా రానియరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడితే ఒక రీజన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్ని సంవత్సరాలు వీళ్ళ విమర్శలు కానీ ఎన్నో ఎన్నుకున్నప్పటికీ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి, అదేవిధంగా ప్రపంచం మొత్తంలో కూడా ఆయన తెలియని వాళ్ళు ఎవరు కూడా లేదు. అంటే ఈ రాజకీయ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు ఎవరు లేరు, పవన్ కళ్యాణ్ తప్ప. సో అట్లా ఆయన కేంద్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఇంపార్టెంట్ స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాడు. సో ఆయన ఏది చెప్పినప్పటికీ కూడా దానికి ఆమోదం తెలుపుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పోటీ చేసిన వాళ్ళు గెలుస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఆయన్ని పొగడితే మన మీద ఏమైనా సింపతి వస్తుందేమో, మన పార్టీకి ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందేమో వేరే వాళ్ళని విధంగా మరి ప్లాన్ చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. ఏదైనా కూడా నాకైతే ఇది అనిపించట్లే. నాకు డౌట్ ఎక్కడ వస్తుందంటే అంబటి రాంబాబుకి కొన్ని అక్రమాలు ఉన్నాయి, అదే విధంగా అందరికీ ఉన్నాయి కదా. నార్మల్ గా మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేర్లలో ఆర్కే రోజా, అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి, నాని, కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళ పేర్లు గుర్తొస్తాయి. సో అందులో ముగ్గురు ఆల్రెడీ బయటకు సజ్జల రామకృష్ణ. అయితే నాకు రేషన్ బియ్యం ఒకటి ఉంది, రేపటి రోజు ఇంకేదన్నా దేవాలయాలకు సంబంధించిన బయటకు వస్తుందేమో, టూరిజం ఏమన్నా బయటకు వస్తుందేమో, ఐటీది ఏమన్నా బయటకు వస్తుందేమో, అప్పుడు ఇళ్ళల్లో ఎవరిదైనా పేరు బయటకు వచ్చి వీళ్ళ పేర్లు అక్రమాలలో ఉన్నాయని చెప్పి అప్పుడు సార్ 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 ప్లీజ్ సార్ నన్ను అరెస్ట్ చేయకండి సార్ అని అడగడానికి కాకా పడుతున్నారేమో అని నా ఫీలింగ్. కానీ మీరు ఎంత కాకా పట్టినా కూడా ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, ప్రజలను దోచుకోవడానికి అయితే రాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని విమర్శలు గుప్పించినా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని మాటలు మాట్లాడారో ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారా? లేదు. సో అట్లా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఎంత కాకబట్టినా కరిగిపోయే పరిస్థితి లేదు. సో చూద్దాం మరి ఏమవుతుందని.